అందరికీ ఎండ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇక నుండి ఐస్ క్రీమ్స్ జ్యూస్లు ఇవే ఎక్కువగా తీసుకుంటాము. మా చిన్నప్పుడైతే డైలీ సేమియా ఐసులు సబ్జా ఐసులు అమ్మడానికి ఒక అంకుల్ వచ్చేవారనమాట. అప్పుడైతే మేము అంకుల్ అని పిలవకుండా ఐసు ఆగండి అని చెప్పి పరిగెత్తుకుంటూ గ్లాసుల్లో బియ్యం వేసుకువెళ్ళి ఐసులు కొనుక్కుని తినేవాళ్ళము. మాది పల్లెటూరు అనమాట. మా చిన్నప్పుడు పొలాలు ఎక్కువగా ఉండడంతో ఇంట్లో బియ్యం ఎక్కువగానే ఉండేవి. ఇప్పుడు పొలాలు ఉన్నాయి కానీ చాలా వరకు చేపల చెరువులు రేయల చెరువులు అయిపోయాయి. మేము అప్పుడు ఏవి కొనుక్కోవాలన్నా సరే బియ్యంతోనే కొనుక్కునే వాళ్ళము. బఠానీలు కూడా బియ్యంతోనే కొనుక్కునే వాళ్ళము. నాకు ఎందుకు ఈ రోజు అవన్నీ గుర్తుకొచ్చాయి. సబ్జా ఐస్ అంకుల్ కూడా గుర్తుకొచ్చారు. అందుకని చెప్పి నాకు సబ్జా ఐస్ తినాలనిపించింది. అందుకనే మా అమ్మ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో మనం ఫుడ్ కలర్స్ వేసుకుని కూడా కలర్గా రెడీ చేసుకోవచ్చు. కానీ ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకని చెప్పి మేమైతే వేయలేదు. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ వేసుకోండి. ఇంకా కలర్ రైస్లు అవి కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మేము ఇంకా కొత్తవన్నీ చేసి పెడతాము. ఫస్ట్ సబ్జా సీడ్స్ని నానబెట్టుకొని ఐస్ మోల్స్లో కొంచెం వేసుకొని తర్వాత కొంచెం వాటర్లో నిమ్మరసం షుగర్ పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకుని ఐస్ మోల్స్లో వేసేసుకుని క్యాప్స్ పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నైట్ పెడితే మార్నింగ్ కల్లా అయిపోతాయి. ఐస్ మోల్స్లో వేసుకోవాలనే లేదు, గ్లాస్లో వేసుకుని ఒక పొల వేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఐస్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ అయితే మాత్రం పుల్లగా తీపిగా చాలా బాగుంది. మా తమ్ముడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేస్తుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా టాటా.